picture about my photo. హాయ్ అండి, ఇది ఫిష్ అండి. ఇవాళ మార్నింగ్ మా హస్బెండ్ తెచ్చారు గుంటూరు నుంచి. సో అయితే నిన్న మార్నింగే తీసుకొని క్లీన్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తారండి. ఇలాగా కొంచెం ఉప్పు కారం మసాలా వేసేసి అండ్ ఓవర్ నైట్ అలా ఫ్రీజర్లో నుంచి తీసుకొని ట్రైన్లో తీసుకొని వచ్చారండి. సో వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇలా మ్యారినేట్ చేసేసుకుంటానండి. బాగా ముక్కకు పట్టేలాగా మ్యారినేట్ చేసేసుకుంటాను. సో ఫ్రై చేయాలనిపించినప్పుడు ఫ్రై, తర్వాత కర్రీ చేయాలనిపించినప్పుడు కర్రీ చేసేసుకోవడం ఈజీగా ఉంటుంది అని చెప్తాను. డోంట్ టచ్ ఇట్. నో నో నో, దిస్ ఇస్ హౌ దీస్ కిడ్స్ డూ. Mom, I guess they want this layer. Hana, hey! Hana, just go there. This is how I do. అండ్ కొంచెం ఇలాగా పెద్ద ఫిష్ ఉన్నప్పుడు నేను మ్యారినేషన్ లోపలికి వెళ్ళటానికి ఏం చేస్తానంటే ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో ఇలా కుచ్చుకుంటానండి ఇలాగా. సో ఏంటంటే మనం మ్యారినేట్ చేసింది మ్యారినేషన్ బాగా లోపలికి వెళ్తుంది అండ్ మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మ్యారినేట్ అయితే ఫిష్. ఇలాగా బోత్ సైడ్స్ ఇలా చేసుకుంటానండి. అత్తయ్య పంపించారు ఇది. సో ఇలా చేసుకున్నాక నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఫిష్లో నుంచి తీసేసుకొని వెంటనే ఫ్రై చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. అంతే అండి, ఇంకేం వేయను నేను ఫ్రైకి కూడా. జస్ట్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతులు ఆయిల్లో వేసేసి అలాగే ఫ్రై చేసేసుకుంటాను. ఇప్పుడు కర్రీకి కావాల్సిన పీసెస్ అన్నీ నేను ఫస్ట్ దీంట్లో ఇలా పెట్టేసుకుంటాను. సో ఫస్ట్ లేయర్ దెన్ బటర్ పేపర్ వేసేసి సెకండ్ లేయర్ కూడా ఇలా పెట్టేసుకుంటానండి. ఈ రెండు ఇప్పుడు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రెండు బయట పెట్టాను అని పులుసుకి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. Yummy. దిస్ ఇస్ హౌ ఐ స్టోర్ ఫిష్. ఇది కూడా సేమ్ అండి, ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత ఓవర్ నైట్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీసెస్ అన్నీ కొంచెం మెత్తగా అయిపోతాయి కదండి. ఫ్రీజింగ్ కొంచెం తగ్గినప్పుడు ఈజీగా ఉంటుందండి కుక్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.